డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 10 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్ సో దట్ ద ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ ఫాలోడ్ బిట్వీన్ ద లెటర్ క్లస్టర్ పేర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ప్రపోర్షన్, అంటే ప్రపోర్షన్ సింబల్ లాగా ఉంటుంది అది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అనాలజీ క్వశ్చన్, కాకపోతే దాన్ని కొంత వేరియేషన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనకి వైఎఫ్ఎక్స్ కి అండ్ ఏ వర్డ్ కి ఇక్కడ రిలేషన్ ఉంటుంది అని అడుగుతున్నాడు అన్నట్టు. సో ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకోవాలి, బెస్ట్ రిలేషన్ ఉండాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అదే రిలేషన్ వర్కౌట్ కావాలి అన్నట్టు. అలా చూద్దాం మరి. సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూస్తే మనకి ఎక్స్ ఉంది ఇక్కడ, అంటే స్టార్ట్ విత్ ఎక్స్ అంటే ఎక్స్ నుంచి వైకి +1 కదా, రైట్. మరి ఇక్కడ వి నుంచి నెక్స్ట్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ వర్డ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ నుంచి ఫస్ట్ వర్డ్ కింద తీసుకుంటే వైకి +1 ఉంది. మరి వి నుంచి తీసుకుంటే వి తర్వాత డబల్యూ వస్తుంది కదా, ఎస్ ఓకే. తర్వాత ఇక్కడ డి ఉంది, డి నుంచి తీసుకుంటే డికి ఎఫ్కి మధ్యలో ఇది 4th ఆల్ఫాబెట్, ఇది 6th ఆల్ఫాబెట్, +2 ఉంటుంది. మరి ఈకి మధ్యలో బి సెకండ్ అండ్ ఈ మనకి 5th ఆల్ఫాబెట్ కాబట్టి +3 వస్తుంది. వర్కౌట్ అవుతుందా? కావట్లేదు. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ ఆల్ఫాబెట్ డి, ఇక్కడ కూడా సెకండ్ ఆల్ఫాబెట్ ఈ ఉంది. అంటే ఈ రెండు ఉన్నప్పుడు వర్కౌట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఇది కూడా వర్కౌట్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సి అండ్ ఇక్కడ ఈ ఉంది. ఓకే, వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉందేమో, కానీ స్టార్టింగ్ ఎస్ ఉంది. మరి ఇక్కడ ఎక్స్ వర్కౌట్ అయింది కాబట్టి ఎస్ వర్కౌట్ అవుతుందా? కాదు. కాబట్టి ఆప్షన్ 4 లో ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ ఈగల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఈజ్ ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అండ్ ద వన్ విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంటున్నాడు. ఈగల్ అనే పదంలోని ప్రతి అక్షరం అక్షర క్రమంలో అమర్చబడి ఉంటుంది. ఇంగ్లీష్ అక్షర శ్రేణిలో ఎడమ చివర నుంచి మొదటి అక్షరం మరియు కుడి చివర నుంచి 3వ అక్షరం మధ్య ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటున్నాడు. సో ఈగల్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం వస్తుంది అని అంటే మనకి ఈ వస్తుంది, డబుల్ టైం ఈ వస్తుంది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే జీ వస్తుంది, తర్వాత ఎల్ వస్తుందండి. ఓకేనా, రైట్. మనకి ఇక్కడ చూడండి ఏమడిగిండు అని అంటే విచ్ ఈజ్ ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అంటే ఏ నుంచి. సో అండ్ ఏమన్నాడు, ద వన్ విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి థర్డ్, 1 2 3 ఈ రెండింటికి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అన్నాడు. ఏ తర్వాత బి వస్తుంది, సి వస్తుంది, డి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. కాబట్టి 3 లెటర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 52 స్టూడెంట్స్, చేతన్స్ ర్యాంక్ ఈజ్ ఫ్రమ్ ద టాప్ వాజ్ 24th. Chandini's rank was 17th from the bottom. How many students had rank between Chetan's rank and Chandini's rank? ఇక్కడ చూడండి, 52 మంది విద్యార్థులు ఉన్న క్లాస్ లో చేతన్ టాప్ నుంచి 24వ ర్యాంక్ సాధించాడు. చాందిని ర్యాంక్ దిగువ నుండి 17వ స్థానంలో ఉంది. చేతన్ ర్యాంక్ మరియు చాందిని ర్యాంక్ మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగాడు. ఒకసారి చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, చేతన్ ర్యాంకు అండ్ చాందిని ర్యాంక్ రెండింటిని కలపండి. టోటల్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఫస్ట్ తెలుస్తుంది. సో ఒక ర్యాంక్ 24, ఇంకొక ర్యాంకు 17, టోటల్ చేస్తే 41. మరి వీళ్ళిద్దరు ర్యాంక్ 41 అంటే టోటల్ కంటే తక్కువనే ఉంది కాబట్టి అప్పుడు టోటల్ నుంచి తీసేయండి. తీసేస్తే వచ్చేది ఎంత, 11. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే 11 అవుతుంది. సో ఇక్కడ 11 అనేది ఆన్సర్ అండి. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది, ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ లో ఓన్లీ ఏ ఫ్యూ బ్రింజల్స్ ఆర్ నాట్ గ్రీన్, ఆల్ గ్రీన్ ఆర్ బీన్స్, నో బీన్ ఈజ్ ఏ టొమాటో. కంక్లూజన్ చూడండి, నో టొమాటో ఈజ్ గ్రీన్, నో బ్రింజల్ ఈజ్ టొమాటో, సమ్ గ్రీన్ ఆర్ నాట్ బ్రింజల్ అని అంటున్నాడు. ఒకసారి తెలుగులో చూద్దాం. కొన్ని బెండకాయలు మాత్రమే ఆకుపచ్చగా ఉంటాయి. సో ఇక్కడ మనకి బ్రింజల్ అని అంటే ఇది వంకాయ, బెండకాయ కాదు. ఓకేనా, సో వంకాయ అని రావాలి.
సో కొన్ని వంకాయ మాత్రమే ఆకుపచ్చగా ఉంటాయి, ఆకుపచ్చ అన్ని బీన్స్, టొమాటో బీన్స్ కాదు అంటున్నాడు. ఇక్కడ తీర్మానాల్లో ఏ టొమాటో పచ్చగా లేదు, వంకాయ టొమాటో కాదు, కొన్ని ఆకుపచ్చని వంకాయలు కాదు అంటున్నాడు. సో తెలుగులో చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, బట్ విల్ గో త్రూ విత్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఏ ఫ్యూ అన్నాడు. ఓన్లీ ఏ ఫ్యూ అని అంటే మనకి సమ్ ప్లస్ సమ్ నాట్ కేస్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సమ్ ప్లస్ సమ్ నాట్ కేసు ఉంటుంది కాబట్టి ఓన్లీ ఏ ఫ్యూ బ్రింజాల్ ఇస్ నాట్ గ్రీన్ అంటే బ్రింజాల్ గ్రీన్ అని చెప్పి తీసుకుంటాం. అంటే ఇవి కొన్ని బ్రింజాల్స్ గ్రీన్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు, అంటే కొన్ని అయితే కొన్ని కాదు అన్నట్టు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఆల్ గ్రీన్ ఆర్ బీన్స్ అట. గ్రీన్ మొత్తం కూడా బీన్స్ అవుతున్నాయట. రైట్. తర్వాత నో బీన్ ఈజ్ టొమాటో అట. బీన్ కి టొమాటోకి సంబంధం లేదు అని అన్నాడు. ఓకేనా, రైట్. సో బీన్ కి టొమాటోకి సంబంధం లేదు. ఓకే, డన్. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. నో టొమాటో ఈజ్ గ్రీన్ అట. టొమాటోకి గ్రీన్ కి రిలేషన్ లేదు అంటున్నాడు. ఎస్, లేదు కదా, కరెక్ట్. నో బ్రింజాల్ ఈజ్ టొమాటో అంటున్నాడు. బ్రింజాల్ అనేది ఏది కూడా టొమాటో కాదు అంటున్నాడు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీలో అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఫాల్స్. సమ్ గ్రీన్ ఆర్ నాట్ బ్రింజాల్ అన్నాడు. గ్రీన్ అనేది బ్రింజాల్ కాదు అని అంటున్నాడు. అయితే ఇక్కడ దీన్ని మనము కరెక్ట్ అని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ మనకు సమ్ గ్రీన్ ఆర్ నాట్ బ్రింజాల్ అని అంటే ఎంతవరకు గ్రీన్ అనేది బ్రింజాల్ కావట్లేదో వి కెనాట్ డిఫైన్. బ్రింజాల్ అనేది కొంచెం కాదు అని తెలుసు, అంటే బ్రింజాల్ వరకు సమ్ ప్లస్ సమ్ నాట్, కొంత బ్రింజాల్ అవుతుంది, కొంత బ్రింజాల్ కాదు అనేది డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ గ్రీన్ విషయానికి వచ్చేసరికి సమ్ నాట్ అని అంటే ఎంతవరకు కాదు అనేది డిఫైన్ చేయలేము గ్రీన్ విషయంలో, కాబట్టి ఇది కూడా ఫాల్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. ఓన్లీ వన్ ఫాలోస్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అంటున్నాడు. ఇచ్చిన శ్రేణి యొక్క ఖాళీలలో ఎడమ నుంచి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాల కలయికని ఎంచుకోండి అని అన్నాడు. ఒకసారి ఇక్కడ మనము లాజిక్ ఏంటో గమనిద్దాం. ఓకేనా, రైట్. సో ఒకసారి చూడండి, ఇక్కడ డాష్ డాష్ టీవీఎస్ అని ఉంది. సో ఇక్కడ చూడండి టీ డాష్ ఎస్ అని ఉంది, అంటే ఇక్కడ టీవీ అని పెట్టొచ్చా? ఓకే, పెట్టొచ్చు. సో ఇక్కడ వి ఉంది, అంటే ఇక్కడ టీవీఎస్ ఇట్లా రాయొచ్చా? ఇక్కడ వి ఉంది కాబట్టి టీవీఎస్ అని ఇట్లా రాయొచ్చా? రాయొచ్చు. సో ఇక్కడ చూడండి టీకి బిఫోర్ పి, టీకి బిఫోర్ పి, అంటే ఇక్కడ పి ఉండొచ్చా? ఉండొచ్చు. అన్నిట్లలో స్టార్ట్ విత్ క్యూ కాబట్టి ఇక్కడ నేను క్యూని పెట్టేశా. క్యూపీ టీవీఎస్, క్యూపీ టీవీఎస్, క్యూపీ టీవీఎస్, క్యూపీ టీవీఎస్ అని ఉంది. ఎస్, ఇప్పుడు క్యూపీతో స్టార్ట్ అవ్వాలి, క్యూపీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ 3లో మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 784 అండ్ 528 అండ్ 1089 1156 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి 784 అనేది ఇది 28 స్క్వేర్ వాల్యూ. సో ఇక్కడ మనం చూస్తే 23 స్క్వేర్కి నియర్ బై ఉంది, 23 స్క్వేర్ -1 ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటిది 33 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 34 స్క్వేర్ ఉంది. అన్ని స్క్వేర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ స్క్వేర్ -1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూస్తే ABCDEF సిట్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ఇన్సైడ్. 2 people are sitting between A and B. 1 person is sitting between B and D. F sits immediately on the right of C. E does not sit second to the right of A. Then who among the following sit సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ABCDEF లో ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ మధ్య వైపు చూస్తూ చుట్టూ కూర్చున్నారు. ఏ మరియు బి మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. బి మరియు డి మధ్య ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఎఫ్ సి యొక్క కుడి వైపున వెంటనే కూర్చొని ఉన్నారు. ఏకి కుడి వైపున 2వ స్థానంలో ఈ కూర్చోడు. అప్పుడు ఈ క్రింది వారిలో ఏకి కుడి వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అని చెప్పి అంటున్నాడు. సో సీటింగ్ అరేంజ్మెంట్ లో క్వశ్చన్ ఎంతమంది 6 మెంబర్స్ కాబట్టి ఇట్లా తీసుకున్నాం, రైట్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అట. కాసేపు వెయిట్ చేద్దాం. 1 person ఈజ్ సిట్ బిట్వీన్ బి అండ్ డి అట. ఓకే, ఎఫ్ సిట్స్ ఇమీడియట్లీ ఆన్ ద రైట్ ఆఫ్ సి అట. సికి రైట్ లో ఎవరు కూర్చుంటారు? ఎఫ్ కూర్చుంటాడు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్.
ఇప్పుడు ఏం చేద్దాము, మిగతాది చూద్దాం. ఈ డస్ నాట్ సిట్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓకే, డన్. సో ఏకి బికి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉండాలన్నట. అప్పుడు ఏని ఇక్కడ తీసుకుని బిని ఇక్కడ తీసుకుంటే ఇటువైపు ఇద్దరు ఉన్నారు, ఇటువైపు ఇద్దరు ఉన్నారు కదా, రైట్. ఓకే, మనకు ఒక మాట ఏంటి అని అంటే బిని ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఏని ఇక్కడ తీసుకోవచ్చు, ఏని ఇక్కడ తీసుకోవచ్చు. దెర్ ఈస్ 2 పాసిబిలిటీస్. కానీ ఒక మాట చెప్పిండు ఏమని అని అంటే ఈ డస్ నాట్ సిట్స్, ఓకేనా, ఈ డస్ నాట్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అట. ఏకి సెకండ్ రైట్ లో ఎవరు కూర్చోవద్దంట, ఈ కూర్చోవద్దు. ఎఫ్ కూర్చున్నాడు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు కదా, సో కాబట్టి సేఫ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం కనుక చూస్తే సో నెక్స్ట్ మాట ఏం చెప్పాడు, బికి డికి మధ్యలో ఒకరు ఉన్నారు. బి ఇక్కడ ఉన్నాడు కాబట్టి డి ఇక్కడ తీసుకుంటే బికి డికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు. సో అప్పుడు మిగిలిన పర్సన్ ఎవరు అని అంటే ఈ ఇక్కడ వస్తాడు. ఓకేనా, రైట్. అప్పుడు ఏకి సెకండ్ రైట్ లో ఉండడు, ఏకి సెకండ్ లెఫ్ట్ లో కూర్చుంటాడు. సో సేఫ్. దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ ఎవరు కూర్చున్నారు, ఎఫ్ కూర్చున్నాడు కాబట్టి సో ఆప్షన్ 3 is the correct answer here. Okay, right. Next. తర్వాత out of the following 4 figures 3 are alike in some manner and 1 differs from these in the manner. Select the odd one అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్ లో ఒకటి ఆడ్ వన్ అంట, ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఆరోకి లోపల ఇంకో డయాగ్రామ్ ఉంది, సర్కిల్ ఆరోని మాత్రమే టచ్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి 2 డయాగ్రామ్స్ ని ఇంకొక డయాగ్రామ్ టచ్ చేసింది. 2 డయాగ్రామ్స్ ని ఇంకో డయాగ్రామ్ టచ్ చేస్తుంది, 2 డయాగ్రామ్స్ ని ఇంకో డయాగ్రామ్ టచ్ చేస్తుంది. కానీ ఇక్కడ టచ్ చేయట్లేదు కాబట్టి సో ఫస్ట్ డయాగ్రామ్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ డయాగ్రామ్ ఆప్షన్ 4 లో కనిపిస్తుంది కాబట్టి హియర్ వి హావ్ ద ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. A piece of paper is folded and cut as shown. How will it appear when unfolded అంటున్నాడు. సో పేపర్ కటింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి చూస్తే మనకి దీంట్లో పేపర్ ని ఫోల్డ్ చేస్తున్నటువంటి క్రమం ఇచ్చాడు. ఇగో ఇక్కడ మనకి కటింగ్ ఇచ్చాడు. ఈ పీస్ ఆఫ్ పేపర్ ను బట్టి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ వర్కౌట్ అవుతుందా, లేదు. ఇక్కడ ఉందా, ఉంది. ఇక్కడ ఉందా, ఉంది. ఇక్కడ ఉందా, ఉంది. ఎస్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎటువైపు చేయాలి, ఇగో ఇటువైపు, అంటే ఈ కార్నర్ కి మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ట్రయాంగిల్ ఎట్లా వస్తుంది, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా ఓకే. కానీ ఈ లైన్ ఉందా, లైన్ ఏమవుతుంది అని అంటే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఎల్ షేప్ లో వస్తుంది. ఎల్ షేప్ మీన్స్ దాన్ని మొత్తం చేస్తే స్క్వేర్ షేప్ లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. సో అది ఆప్షన్ 2 లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. అట్లా నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫిగర్ given in the options which when put in the following place of the question mark will logically complete the series అంటున్నాడు. ఇక్కడ మనకు డయాగ్రామ్ సిరీస్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే దీంట్లో నెక్స్ట్ వచ్చేటువంటి డయాగ్రామ్ ఏంటో ఆప్షన్స్ నుంచి చెక్ చేసుకోవాలి. ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోండి, దీంట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ 5 అనే ఎలిమెంట్ని తీసుకున్నా. 5 ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ లో ఇలా మూలకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నుంచి మనకు మూవ్ అయింది ఎంత అనంటే 135 degrees క్లాక్ వైజ్ లో మూవ్ అయింది. అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ తీసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ నుంచి ఎలా మారింది ఇక్కడికి అనంటే 45 degrees లో క్లాక్ వైజ్ లో మారింది, క్లాక్ వైజ్ లో మారింది. రైట్. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి గమనించండి. గమనిస్తే ఇక్కడ నుంచి రివర్స్ లో మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే 135 degrees యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయింది. 2 సార్లు క్లాక్ వైజ్, మళ్ళీ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్. అంటే నెక్స్ట్ ఎంత మూవ్ కావాలి, ఇక్కడ 135 క్లాక్, 135 యాంటీ క్లాక్ వైజ్. అంటే నెక్స్ట్ 45 degrees క్లాక్ వైజ్ అయింది కాబట్టి ఇప్పుడు 45 degrees యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. ఓకేనా, రైట్. 45 degrees యాంటీ క్లాక్ వైజ్ లో మళ్ళీ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు 45 degrees యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయిందా ఎక్కడైనా? సో ఆ ప్లేస్ నుంచి ముందుకు వచ్చిందా? రాలేదు. సో ఈ ప్లేస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో ఇటు మూవ్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనము చెక్ చేసుకుందాము. సో ఇక్కడ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇలా ముందుకు వెళ్ళింది, మళ్ళీ ఇటు ముందుకు వచ్చింది, ఇక్కడ మాత్రం బ్యాక్ వచ్చింది. సో ఒకసారి చూస్తే మూమెంట్ అనేది ఇక్కడ మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మాత్రం 45 degrees క్లాక్ వైజ్ లో వచ్చింది. సో 45 degrees ఇక్కడ క్లాక్ వైజ్ లో వచ్చింది కాబట్టి 45 degrees ఇక్కడ క్లాక్ వైజ్, ఇక్కడ క్లాక్ వైజ్, రెండిట్లలో ఛాన్స్ ఉంది. హోల్డ్ చేద్దాం. ఓకేనా. సో ఇది కాదు అండ్ ఇది కూడా కాదు.
ఓకే, సో ఇప్పుడు ఇంకొక మనము తీసుకుంటే, సో ఇక్కడ ఎలిమెంట్ ఆర్ అనే ఎలిమెంట్ ఉంది కదా, ఆర్ తీసుకోండి. ఈ ఆర్ అనే ఎలిమెంట్ ఇందులో ఫార్వర్డ్ అయింది, మళ్ళీ సేమ్ ప్లేస్, మళ్ళీ రైట్లోకి వచ్చింది, అంటే మళ్ళీ ఆర్ లెఫ్ట్లోకి రావాలి. ఆర్ లెఫ్ట్లో ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు. సో థర్డ్ వన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్. Select the correct mirror image of the given figure when the mirror is placed at the line MN as shown అంటున్నాడు. ఇక్కడ MN అనే దగ్గర మిర్రర్ని ప్లేస్ చేస్తే సో లెఫ్ట్లో ఉన్నది రైట్కి రావాలి. రైట్కి వచ్చిందా చూడండి ఒకసారి. ఓకే, రైట్కి వచ్చింది, రైట్కి కనిపిస్తుంది. సో రైట్కి కనిపిస్తుంది, పర్ఫెక్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు చేంజ్ ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి గమనించాలి. ఆరోకి లైన్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఎలిమినేట్. ఓకే, డన్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ ఉంది చూసారా, ఈ షేడెడ్ పార్ట్ అనేది ఇక్కడ ఉన్నట్టుగా రావాలి, ఇలా పైకి వెళ్ళొద్దు. ఓకేనా, సో అక్కడ కూడా పర్ఫెక్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆరోకి మధ్యలో గ్యాప్ అనేది చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది. స్క్వేర్ బాక్స్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ లేదు కాబట్టి ఇది క్యాన్సల్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 3 of the following 4 words pairs are alike in a certain way and one is different. Pick the odd one out అంటున్నాడు. ఫ్యాషన్ స్టైలిష్, కరేజ్ బ్రేవరీ, ఫిట్నెస్ వెల్నెస్, హెల్దీ అన్హెల్దీ అంటున్నాడు. ఫ్యాషన్ స్టైలిష్ ధైర్యం శౌర్యం, దృఢమైన క్షేమం అంటున్నాడు. ఆరోగ్యకరమైనది అనారోగ్యకరమైనది అంటున్నాడు. మీరు కనుక చూస్తే ఫ్యాషన్ స్టైలిష్ రెండు కూడా సిమిలర్ వర్డ్స్ అండి. ఫ్యాషన్ డ్రెస్ వేసుకున్నాం, స్టైలిష్ డ్రెస్ వేసుకున్నాం అంటాం కదా, సో అట్లా. సో కరేజ్ బ్రేవరీ అంటే, కరేజ్ అంటే ధైర్యం, బ్రేవ్ అన్నా కూడా ధైర్యమే. సో సిమిలర్ వర్డ్స్ ఉంటుంది. ఫిట్నెస్ వెల్నెస్, ఫిట్నెస్ వెల్నెస్. ఇప్పుడు మీరు మనకి జిమ్ ఉంది అనుకోండి, ఫిట్నెస్ సెంటర్ అని పేరు పెడుతున్నారు, ఈ మధ్యలో వెల్నెస్ సెంటర్స్ అని కూడా పేరు పెడుతున్నారు, అవునా. సో యోగా లాంటివి అంటే మనం ఏదైతే ఫిట్నెస్కి సంబంధించింది ఉంటుందో దాన్ని వెల్నెస్ సెంటర్స్ అని కూడా అంటున్నారు కదా, అంటే ఇవి రెండు సిమిలర్ వర్డ్స్ అండి. సో ఇక్కడ హెల్దీ అన్హెల్దీ ఆపోజిట్ వర్డ్స్ కాబట్టి డిఫరెంట్ వన్ ఇదే. సో ఆప్షన్ 4 ఈస్ ద డిఫరెంట్ వన్. అన్ని సిమిలర్ వర్డ్స్, ఒకటి డిఫరెంట్ వర్డ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ వచ్చింది. ఒకసారి గమనిస్తే, సమ్ మొబైల్స్ ఆర్ టాబ్లెట్స్, ఆల్ టాబ్లెట్స్ ఆర్ డెస్క్టాప్స్, నో డెస్క్టాప్ ఈజ్ ఈజియర్ అని చెప్పాడు. సో కన్క్లూజన్లో నో ఈజియర్ ఈజ్ టాబ్లెట్, సమ్ మొబైల్ ఆర్ డెస్క్టాప్ అని ఇచ్చాడు. సో ప్రకటనలు చూడండి, కొన్ని మొబైళ్ళు టాబ్లెట్లు, అన్ని టాబ్లెట్లు డెస్క్టాప్లు, ఏ డెస్క్టాప్ సులభం కాదు అంటున్నాడు. అంటే ఈజియర్ అన్నందుకు సులభం కాదు అని మెన్షన్ చేసిండు. ముగింపులు, టాబ్లెట్ సులభం కాదు, కొన్ని మొబైళ్ళు డెస్క్టాప్లు అంటున్నాడు. ఒకసారి గమనిద్దాం. సమ్ మొబైల్స్ ఆర్ టాబ్లెట్స్ అన్నాడు కదా, mobiles are tabs, all tabs are tablets are desktop kada, so desktop. No desktop is easier, so దీనికి అండ్ దీనికి సంబంధం లేదు. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నో ఈజియర్ ఈజ్ టాబ్లెట్ అట. ఓకేనా, ఈజియర్ అనేది ఏది కూడా టాబ్లెట్ కాదు అంటున్నాడు, కరెక్టే. నో ఈజియర్ ఈజ్ టాబ్లెట్, కరెక్ట్. సమ్ మొబైల్ ఆర్ డెస్క్టాప్ అట, మొబైల్ అనేది డెస్క్టాప్ అవుతుందా, అవుతుంది. సో కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్ హియర్. ఓకేనా, రైట్. బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ 2 నెంబర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్ అంటున్నాడు. 5ని 10ని మనము ఇక్కడ మార్చాలి అంటున్నాడు. సో ఇవ్వబడిన రెండు సంఖ్యలని పరస్పరం మార్చుకోవడం ద్వారా ఈ క్రింది సమీకరణాలలో ఏది సరైనది అని చెప్పేసి చెప్పిండు. ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం, రెండిట్లలో ఏది సరైంది అంటున్నాడు. సో 5, 10 మార్చాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 22 ప్లస్ 10 ప్లేస్లో 5 తీసుకోవాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ 5 తీసుకున్నాక ఇంటూ 26 మైనస్ ప్లేస్లో, సో సేమ్ మైనస్, ఇక్కడ డివిజన్ 23 మైనస్ 5 ప్లేస్లో ఏం తీసుకోవాలి, 10 తీసుకోవాలి, ఇంటూ అక్కడ 9 వస్తుంది. ఓకేనా, రైట్. ఇట్లా వస్తుంది. ఇప్పుడు 23 టేబుల్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 times క్యాన్సిల్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ తీసుకోండి, ఇక్కడ 5 into 26 అని అంటే 5 2 10, 5 6 30 అంటే 130 వస్తుంది.
ఓకేనా 130 ప్లస్ ఇక్కడ 22 ఉంటుంది -4 -10 into 9 90 వస్తుంది ఓకేనా డన్ సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒకసారి కలుపుదాం కలిపితే ఎంత వస్తుంది మనకి ఇక్కడ అని అంటే సో 152 వస్తుంది ఇది 152 వస్తుంది ఓకేనా రైట్ సో నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే మనకి మైనస్ ఇక్కడ -4 -90 ఈ రెండింటిని కూడా దీంట్లో నుంచి తీసేయాల్సి వస్తుంది సో కాబట్టి -4 -90 అంటే దీన్ని 94 అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఓకే డన్ సో 152లో నుంచి 94 తీసేయాలి 152లో నుంచి 94 తీసేస్తే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 12లో నుంచి 4 తీసేస్తాం అనుకోండి 8 ఉంటుంది ఎండ్ విత్ 8 ఉంది అక్కడ ఉందా లేదు కాబట్టి ఇది క్యాన్సల్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ క్యాన్సిల్ అయింది కాబట్టి విల్ గో త్రూ విత్ సెకండ్ వన్ అండి మనం సెకండ్ వన్లో వెళ్దాం మళ్ళీ సెకండ్ దాంట్లో ట్రై చేస్తే ప్రతి ఈక్వేషన్ మనం ట్రై చేయాల్సిందే ఇక్కడ 5లో 10 ఇక్కడ 5 ప్లేస్లో 10 మార్చాలన్నాడు కదా 10 into 26 ప్లస్ 23 -92 into సో 10 ప్లేస్లో అక్కడ మనం ఏం పెడతాము 5 పెట్టాలి సో 5 డివిజన్ 4 అని ఇట్లా తీసుకుంటున్నా ఓకేనా రైట్ సో ఇప్పుడు ఒకసారి చూద్దాం 4 టేబుల్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 2s are 4 3s are 12 ఓకే డన్ సో ఇప్పుడు 23 into 5 చేసుకోవాలి ఇక్కడ తీసుకుంటే 260 ప్లస్ 23 మైనస్ సో 5 2 10 5 3 15 115 వస్తుంది ఇక్కడ ఓకేనా సో ఇక్కడ 283 మైనస్ 115 ఎంత అవుతుందో చూడండి 283 మైనస్ 115 తీసుకుంటే ఇక్కడ 13లోకి వెళ్ళి 5 తీసేయాలి ఓకేనా 5 తీసేస్తే మనకు మిగిలేది ఎంత ఇక్కడ అంటే 8 మిగులుద్ది ఓకేనా రైట్ తర్వాత ఇక్కడ 7లో నుంచి 1 తీసేస్తే 6 ఇక్కడ 168 మిగులుతుంది కాబట్టి 168 ఉంది కదా ఉంది కాబట్టి ఓన్లీ సెకండ్ వన్ ట్రూ అవుతుంది సో ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ ఇక్కడ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 85 is related to LG following a certain logic following the same logic 261 is related to JZ to which of the following is 358 related to ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ అంటున్నాడు ఇక్కడ 85 అనేది ఎల్జీకి రిలేషన్లో ఉందంట అంటే లెటర్ టు నెంబర్ కోడింగ్ అనుకోవచ్చు మనం సో 261 అనేది జేజెడ్కి రిలేషన్లో ఉందంట 358 దేనికి రిలేషన్లో ఉంటుందని అడిగిండు కదా సో ఎల్జీ అని అంటే ప్లేస్ వాల్యూ తీసుకోండి 12 ఇక్కడ 7 ఉంది సో 12 into 7 చేస్తే మనకు వచ్చేది ఎంత 84 వస్తుంది ప్లస్ 1 చేస్తే 85 వస్తుంది కదా ఎస్ నెక్స్ట్ జేజెడ్ 10 26 రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి చేస్తే ఎంత వస్తుంది 260 ప్లస్ 1 చేస్తే 261 వస్తుందా వస్తుంది సో ఇప్పుడు ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి మనం ఒకసారి గమనిస్తే క్యూ ఇక్కడ 17 ఇక్కడ 21 వెయిట్ చేద్దాం 18 సో రెండింటిని చేస్తే 358 వస్తుందా రాదు ఇక్కడ 324 3 2 6 4 3 12 సో అసలు 358 దాకా పోయే ఛాన్స్ ఉందా లేదు సో ఇక్కడ చూడండి 16 అండ్ 13 ఈ రెండింటిని అంటే ఈ రెండింటినైనా మల్టిప్లై చేయాలి ఈ రెండింటినైనా మల్టిప్లై చేయాలి ఓకేనా రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం 17 into 21 సో ఒకసారి చూడండి మనకు సింపుల్ యూనిట్ డిజిట్ మెథడ్లో వెళ్దాం 7 1 7 ప్లస్ 1 చేస్తే 8 రావాలి ఇక్కడ ఎండ్ విత్ 8 ఉంది కాబట్టి సో ఇక్కడ 6 3 18 అంటే 1 స్థానం 8 వస్తుంది ప్లస్ 1 చేయాలి కదా 9 వస్తుంది మరి ఇక్కడ 8 ఉంది కదా 9 రావద్దు కాబట్టి ఇది క్యాన్సల్ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నువ్వు మొత్తం లెక్క చేయాల్సిన అవసరం లేదుగా ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రీప్లేస్ ద స్టార్ సైన్ అండ్ బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్ అంటున్నాడు సో ఇక్కడ ఏ ఈక్వేషన్ మనకు సూటబుల్ అవుతుంది అని అంటున్నాడు డివిజన్ ఆధారంగా వెళ్దాం ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్ ప్లేస్లో ఉంది 15 టేబుల్లో 42 క్యాన్సిల్ అవుతుందా కాదు ఓకే పోనీ ఇప్పుడు మరి ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటి 6 ఉంది ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ముందు ఉంది అప్పుడు 6 టేబుల్లో 15 అయినా క్యాన్సిల్ అవుతుందా పోనీ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది వర్కౌట్ కాదు ఇక్కడ రండి ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉంది 73కి 28కి మధ్యలో ఉంది 73 టేబుల్లో 28 క్యాన్సిల్ అవుతుందా కాదు క్యాన్సిల్ పక్కన పెట్టండి
ఇక్కడ కూడా లాస్ట్లో ఉంది 73 టేబుల్లో 28 క్యాన్సిల్ అవుతుందా? కాదు, పక్కన పెట్టేసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4తో అవుతుంది డెఫినెట్గా. చూద్దాం. 42 into 15 డివిజన్. సో ఇక్కడ మనకు 6 ప్లస్ 28 మైనస్ 73 ఇలా ఉంది. 6 7ల 42. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 7 15ల. ఓకేనా? సో మనకి ఎంత వస్తుంది? 11. సో మనకి ఇక్కడ 105 వస్తుంది. 105 ప్లస్ 28 మైనస్ 73 వస్తుంది. ఈ రెండింటిని కలపండి, ఎంత వస్తుంది? 133. 133 మైనస్ 73 తీసుకుంటే దట్ ఈస్ 60 కదా. సో వర్కౌట్ అయింది. 60 ఈజ్ ఈక్వల్స్ టు 60 రావాలి. కాబట్టి ఆప్షన్ 4 త్రూ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 12 ఈజ్ రిలేటెడ్ టు 30 ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. Following the same logic, 18 is related to 45. To which of the following is 21 related? Following the same logic అంటున్నాడు. అంటే 12 30ని రిలేషన్లో ఉంది. 12కి 30కి ఒక రిలేషన్ ఉందంట. అలాగే మనకి 18కి 45కి ఒక రిలేషన్ ఉందంట. సేమ్ రిలేషన్ 21కి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏ నెంబర్కి ఉంటుంది అని అంటున్నాడు. 12కి 30కి రిలేషన్ ఏంటి అని అంటే 12 into 2 24. 12లో సగం 6 కలిపితే 30. ఓకేనా? 18 into 2 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 36 వస్తుంది. సో 18లో సగం 9 కలిపితే ఎంత? 45. సో సేమ్ యాజ్ 21 into 2. ఓకేనా? 42. మరి 21లో సగం కలిపితే 10.5. 10.5 అని అంటే 52.5 అవుతుంది. సో ఆప్షన్ 1లో ఉంది 52.5. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. So Kriti said to her mother, my friend Ayesha left her hometown today and will reach our home tomorrow. Her job interview is day after tomorrow, which is Friday. She had applied for the job day before yesterday. On which day did Ayesha apply for the job అంటున్నది. కృతి తన తల్లితో చెప్పిందట, నా స్నేహితురాలు ఆయేష ఈరోజు తన స్వస్థలం నుండి బయలుదేరింది మరియు రేపు మా ఇంటికి చేరుకుంటుంది, అంటే మన ఇంటికి చేరుకుంటుంది. ఆమె ఉద్యోగ ఇంటర్వ్యూ రేపటి తర్వాత అంటే శుక్రవారం. ఆమె నిన్నగాక మొన్న ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆయేష ఏ రోజు ఉద్యోగానికి దరఖాస్తు చేసింది అంటున్నాడు. సో మనకు ఇది క్యాలెండర్ క్వశ్చన్లో క్లియర్గా చెప్పుకుంటాం. ఏంటి అని అంటే డేస్ గురించి మాట్లాడినప్పుడు టుడే, టుమారో, ఓకేనా, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, డే ఆఫ్టర్ టుమారో అని మాట్లాడుకున్నాం. ఇక్కడ టుడే అంటే ఈరోజు, రేపు టుమారో, ఎల్లుండి అని అంటాం. ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో, నిన్న ఎస్టర్డే, మొన్న అని అంటాం. ఓకేనా? డే బిఫోర్ ఎస్టర్డే అని అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకేం చెప్పిండ్రు అని అంటే హర్ జాబ్ ఇంటర్వ్యూ ఈజ్ డే ఆఫ్టర్ టుమారో అంట. అంటే ఇది టుమారో, ఇది డే ఆఫ్టర్ టుమారో. ఇది డే ఆఫ్టర్ టుమారో ఏమైంది? ఫ్రైడే అయ్యింది. ఓకేనా? ఫ్రైడే అయ్యింది. సో ఫ్రైడే. ఆమె ఎప్పుడు అప్లై చేసింది అంటున్నాడు, జాబ్కి ఎప్పుడు అప్లై చేసింది అంటున్నాడు. షీ అప్లైడ్ ఫర్ ద జాబ్ డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే అంటే డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఇదే కదా, ఇది ఎస్టర్డే, ఇది డే బిఫోర్ ఎస్టర్డే. ఆమె అప్లై చేసింది మొన్న. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మొన్న ఏ వారం అంటున్నాడు, ఎల్లుండి ఫ్రైడే, రేపు ఏమవుతుంది అని అంటే థర్స్డే అవుతుంది. ఇవాళ ఏ వారం అవుతుంది? వెనస్డే అవుతుంది. నిన్న ఏ వారం అవుతుంది? ట్యూస్డే అవుతుంది. మొన్న ఏ వారం అవుతుంది అంటే మండే అవుతుంది. సో ఆప్షన్ 2 మండే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోమవారం ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. Though most parents blame the internet and social media for making unsuitable content easily available for children, they help access more information as well అంటున్నాడు. Assumption: most children use social media despite not being of a suitable age. The internet contains a good as well as bad content అంట. సో ప్రకటన ఏం చెప్పిందంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు అనుచితమైన విషయాలను సులభంగా అందుబాటులో ఉంచడానికి ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాను నిందించినప్పటికీ వారు మరింత సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సహాయపడతారు అంటున్నాడు. అంటే ఇంటర్నెట్లోనట మంచి విషయాలతో పాటు చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. ఆ చెడ్డ విషయాలని నిందిస్తున్నారు. చెడ్డ విషయాలు ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ కాదు అని పేరెంట్స్ అంటున్నారు.
కానీ మనం ఈజీగా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆ ఇంటర్నెట్ యూజ్ అవుతుంది అనేది స్టేట్మెంట్. చాలామంది పిల్లలు తగిన వయసు లేకపోయినా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు అంట. అసలు ఈ స్టేట్మెంట్కి ఇక్కడ ఉన్న దానికి సంబంధం లేదు. ఓకేనా, రైట్. చిన్న పిల్లల గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. రైట్, నెక్స్ట్. ఇంటర్నెట్ మంచి మరియు చెడు విషయాలను కలిగింది అంటాడు. కరెక్టే, అదే చెప్తున్నాడు. అంటే మంచి విషయాలతో పాటు చెడ్డ విషయాలు కూడా అందులో మనకి దొరుకుతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. కరెక్ట్. సో ఓన్లీ 2 follows. ఓన్లీ 2 follows హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను లెక్కించండి అన్నాడు. ఫస్ట్ ట్రిగర్ పాయింట్స్ ని హైలైట్ చేస్తా. ఈ ట్రిగర్ పాయింట్స్ లో 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి 4 2 8. అవునా, రైట్. సో ఇక్కడ ట్రిగర్ పాయింట్స్ ని హైలైట్ చేస్తా. 1 2 1 + 2 3. ఓకేనా, రైట్. సో తర్వాత ఇది ఇండివిజువల్ గా 1. సో దీంట్లో ఇన్బిల్ట్ ఒక కాంబినేషన్ ఉంటుంది, ఇది 1. సో ఇప్పుడు మొత్తం చూడండి 13 ఉంటాయి. సో కాబట్టి ఇన్ దిస్ పర్టికులర్ పిక్చర్ వీ హ్యావ్ 13 ట్రయాంగిల్స్. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అన్నాడు. ఇక్కడ మనకు ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్ వచ్చింది. ఒకసారి గమనిద్దాం, కన్క్లూజన్లోకి వెళ్ళిపోదాం. సి గ్రేటర్ దెన్ ఈ అంట. సికి ఈకి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉందా? ఎస్, అట్లీస్ట్ ఒకటి ఉండాలి కాబట్టి ఉంది. కరెక్ట్. పి లెస్ దాన్ ఎఫ్ అని అంటున్నాడు. సో పి లెస్ దాన్ ఎఫ్ అంటే దీన్ని ఎఫ్ గ్రేటర్ దాన్ పి అని రాయొచ్చా? రాయొచ్చు. సో ఎఫ్ కి పికి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉందా? ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. సో రెండు కూడా కరెక్ట్ అయినాయి కదా. సో బోత్ 1 and 2 కరెక్ట్ అండి. బోత్ 1 and 2 follows హియర్. డన్. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి, ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆర్గ్యుమెంట్ లో షుడ్ మ్యాథమెటిక్స్ బి మేడ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ స్కూల్స్? No, because in India mathematics is compulsory up to 10th grade, while in the USA it is often taught to the end of the high school anta. No, because of maths is a subject which people often complain about అంటున్నాడు. పాఠశాలల్లో గణితాన్ని తప్పనిసరి సబ్జెక్ట్గా చేయాలా అంటున్నాడు. లేదు, ఎందుకంటే భారతదేశంలో గణితం 10వ తరగతి వరకు తప్పనిసరి, అయితే యుఎస్ఏలో ఇది తరచుగా ఉన్నత పాఠశాలల చివరి వరకు బోధించబడుతుంది. లేదు, ఎందుకంటే గణితం అనేది ప్రజలు తరచుగా ఫిర్యాదు చేసే అంశం అంటున్నాడు. ఇక్కడ గణితాన్ని తప్పనిసరి చేయాలా అని అంటే చేయాలి చేయొద్దు అనే 2 వాదనలలో ఈ 2 వాదనలు కూడా పర్ఫెక్ట్ గా దీనికి సంబంధించినవి కాదు. ఓకేనా, దాని బలాన్ని చేకూర్చట్లేదు. చేయాలనా అంటే చేయొద్దు అనే బలం లేదు, చేయాలి అనేటువంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు. కాబట్టి 2 కూడా ఫాల్స్ అంటున్నా. సార్ 2 వీక్ ఆర్గ్యుమెంట్స్. Both are weak arguments here. Okay na? Right, next. Ikkada select the term from the given options that can replace the question mark in the following series antunadu. So ikkada letter series undi. Ikkada u ante 21 19 17. 21 19 17 decrease అవుతా ఉంది. నెక్స్ట్ 15 రావాలి, దట్ ఈస్ ఓ. ఓ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మిడిల్లో ఆర్ 18, పి అంటే 16, ఎన్ అంటే 14. ఈవెన్ నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ 12th ఆల్ఫాబెట్ ఎల్. ఎల్ అంటే ఆప్షన్ 2లో ఉంది, ఓఎల్డి. సో అలా ఒకటే ఆప్షన్ ఓఎల్తో ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ద సెంటెన్స్ బిలో హ్యాస్ ఎ వర్డ్ ఇన్ విచ్ ద లెటర్స్ ఆర్ జంబుల్డ్ అప్. రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ రిటన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ టు ఫార్మ్ ద కరెక్ట్ వర్డ్ అంటున్నాడు. హీ గోస్ టు క్లబ్ ఆన్ మండే బట్ హీ డజంట్ గో టు డాష్ ఆన్ మండే అంటున్నాడు. సో అది డాష్ అని పెట్టుకుందాం మనం. ఆ లెటర్స్ ఉన్నాయి కదా, ఏది ఫామ్ అవుతుంది? త్రూ ఆప్షన్స్ ఇట్లాంటి క్వశ్చన్ చేయాలని చెప్పిన నేను చాలాసార్లు. త్రూ ఆప్షన్స్లో ఏది మీనింగ్ఫుల్ వర్డ్ ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ CALSS మీనింగ్ఫుల్ వర్డ్. మీనింగ్ఫుల్ వర్డ్ ఏది ఉంది? క్లాస్. క్లాస్ అనేది మీనింగ్ఫుల్ వర్డ్. అంటే అతను సోమవారం క్లబ్కి వెళ్తాడు కానీ అతను సోమవారం క్లాస్కి వెళ్ళాడట. ఓకేనా, సో కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? నెంబర్ సిరీస్ క్వశ్చన్. 17 19 23 29 31 ఏంటి అవి? నెంబర్ సిరీస్లో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటంటే 37. సో ఆప్షన్ 4లో ఉంది ప్రైమ్ నెంబర్ సిరీస్. అది డిఫరెన్స్ తీసుకున్నా రాదు, నెత్తి బండ కొట్టుకున్నా రాదు, ప్రైమ్ నెంబర్ సిరీస్ కాబట్టి. ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్. Choose the Venn diagram which best illustrate the three given classes in each of the following questions. House, bedroom, bathroom. క్రింది ప్రతి ప్రశ్నలో ఇచ్చిన 3 తరగతులను ఉత్తమంగా వివరించే వెన్ చిత్రాన్ని ఎంచుకోండిట. ఇల్లు, పడక గది, బాత్రూమ్ అంట. సో మనకి ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. సో బెడ్రూమ్, బాత్రూమ్ సపరేట్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు వెంటనే డౌట్ వస్తుంది, సార్ మా ఇంట్లో బెడ్రూమ్లోనే వాష్రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ సార్ అని మీరు అన్నారనుకో ఆగమైపోతారు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము అది మనం కన్వీనియన్స్ కోసం చేసుకున్నాం. బట్ యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్గా మనం ఆలోచించాలి వెన్ డయాగ్రామ్లో ఏంటంటే బెడ్రూమ్లో బాత్రూమ్ ఉండదు, అది యూనివర్సల్ ఫ్యాక్ట్, ఉండొద్దు అనేది. ఓకేనా, రైట్. కానీ మన కన్వీనియన్స్ కోసం ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ అనేది అట్లా కన్వీనియంట్గా చేసుకున్నాం కాబట్టి అది మన అవసరం. ఓకేనా, రైట్. సో ఆప్షన్ బి is the correct answer. Next, select the set in which the numbers are related in the same way as are the numbers of the given sets అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన దాంట్లో 14, 4, 56, 19, 3, 57 అన్నాడు. సో మనకి సేమ్ వేలో ఉన్నటువంటి ఆప్షన్ని తీసుకోవాలి. ఓకేనా, రైట్. 14 into 4 చేస్తే వచ్చేది ఎంత? 56 కదా. ఓకేనా, రైట్. సో 19 into 3 చేస్తే వచ్చేది ఎంత అని అంటే 57 కదా, రైట్. సేమ్ యాజ్ 13 into 8 చేస్తే 104 వస్తుందా? సో 80 వస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్లో కరెక్ట్ ఉంది. సో ఇక్కడ చూడండి 3 2 6, 600 చిల్లర రావాలి, ఇక్కడ లేదు, క్యాన్సల్. సో 21 4ల ఓకేనా, సో 84 రావాలి కాబట్టి లేదు ఇక్కడ. ఈ రెండింటిని కలిపిన మోర్ దాన్ 100 వస్తుంది కాబట్టి ఇది కూడా క్యాన్సల్. సో ఆప్షన్ 1 is the correct answer. ఓకేనా, డన్. Next question. Select the number from among the given options that can replace the question mark in the following series అంట. నెంబర్ సిరీస్లో ఒకసారి చూడండి 64, 32, 48, 120 డాష్ అని ఇచ్చారు. ఈ రెండింటికి మధ్యలో లాజిక్ ఏంటంటే ఇంటూ 0.5. 64లో సగం ఎంత? 32. 32 నుంచి ఇంటూ 1.5 చేస్తున్నా. 32 into 1, 32 ఆఫ్ చేస్తే 32లో ఆఫ్ ఎంత? 16. 32 + 16 48. 48 నుంచి ఇంటూ 2.5 చేస్తున్నా. ఓకేనా, 48 2s ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఓకేనా, మరి 48లో సగం ఎంత? 24 కాబట్టి 120 వచ్చింది. సో కాబట్టి 2.5. నెక్స్ట్ కావాల్సింది ఇంటూ 3.5. ఓకేనా, రైట్. సో 120 ఇంటూ ఫస్ట్ 3 చేయండి, దట్ ఈస్ 360 వస్తుంది. 120లో సగం ఎంత? 60. సో మొత్తం కలిపితే 420. ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రాంక్ ఈజ్ రిటర్న్ యాజ్ GSBOL, crowd is written as DSPXE. How will grade be written in that language అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, F తర్వాత వచ్చే లెటర్ G, R తర్వాత S, A తర్వాత B, N తర్వాత O, K తర్వాత L. సో ఇక్కడ క్రౌడ్లో కూడా చూడండి C తర్వాత D, R తర్వాత S, O P, W X, D E. ఇప్పుడు గ్రేడ్ తర్వాత G తర్వాత H వస్తుంది, H ఉంది. R తర్వాత S వస్తుంది, S ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ అటాక్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్ ఉంది, స్టేట్మెంట్ అండ్ ఇక్కడ కన్క్లూజన్స్ ఉన్నాయి. కన్క్లూజన్స్లో I గ్రేటర్ దెన్ R అంట. ఐకి ఆర్కి మధ్యలో సింబల్ గ్రేటర్ దెన్ ఉందా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్. దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ బోత్ ద ఎలిమెంట్స్ అంటాం. ఎస్ లెస్ దాన్ ఏ అంట. ఎస్కి ఏకి మధ్యలో చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుందా లేదా చూడాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ ఫామ్ అవ్వదు. సో రెండు కూడా క్యాన్సల్ కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటాం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది RRB NTPCకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.